దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అదేవిధంగా మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు చూడడానికి మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి వినిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనము సాధారణంగా కాకుండా బహుగా మరెక్కువగా ఫలించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఏది మహిమ తెస్తుంది? మనం ఎప్పుడైతే ఫలాలు ఫలిస్తామో, అప్పుడు మాత్రమే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్రీస్తునందు ఏ విధంగా అయితే మహిమపరచబడ్డాడో, దేవుడు మన యందు ఫలిస్తున్న ఫలముల ద్వారా కూడా దేవుడు మహింపరచబడాలి. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 17:4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా చేసి ఇదిగో ఈ భూమి మీద నీ నామాన్ని నేను మహింపరచను. భూమి మీద యేసు ప్రభువారు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగైతే మహిమపరచబడ్డాడో, మనము కూడా దేవుని బిడ్డలుగా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారుగా మనము కూడా ఎప్పుడైతే ఫలిస్తామో మన ద్వారా కూడా దేవుడు ఈ భూమి మీద మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన 1:3 చూస్తున్నట్లయితే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చును, అతడు చేయనదంతయు కూడా సఫలమవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నది ఒడ్డున కావచ్చు, కాలువ పక్కన కావచ్చు ఉన్న చెట్టు ఎప్పటికీ కూడా వాడిపోదు, ఎప్పటికీ కూడా ఎండిపోదు. ఎందుకు అంటే ఆ చెట్టుకు కావచ్చు, లేదంటే ఆ మొక్కకు కావచ్చు, లేదంటే ఆ వృక్షానికి కావలసిన నీరు అందుతూ ఉంటుంది కనుక ఆ చెట్టు ఎప్పుడు కూడా ఫలించే చెట్టుగా ఉంటుంది. అదే విధంగా దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నప్పుడు, వాక్యం అనే నీరు మనకు అందుతున్నప్పుడు మనము కూడా ప్రభువు మన యొద్ద నుండి ఏదైతే ఆశిస్తున్నాడో, ఏ ఫలాన్ని అయితే ప్రభువుని యొద్ద నుండి కోరుకుంటున్నాడో ఆ ఫలాన్ని మనము కూడా బహుగా ఫలించే అవకాశము ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు మాత్రమే దేవునికి శిష్యులుగా, దేవునికి శిష్యురాలుగా ఉండే అవకాశము ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచి మరికొన్ని విషయాలు ఈ రాబోయే మొదటి ఆదివారాన్ని నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. లోకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు మనం చదువుకుందాం. లోకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు.
మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకి వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు ఏయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియదేని బిడ్డలారా, ఆల్రెడీ మారు మనసు పొందిన విశ్వాసులారా, రక్షణ పొందిన బిడ్డలారా, రక్షణ పొందలేని బిడ్డలారా, ఈ లేఖనము ద్వారా దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఏంటి? ఒక ద్రాక్ష తోటలో ఏముందంట? అంజూరపు చెట్టు ఉందంట. ఏముంది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు నీకు నాకు సాదృశ్యంగా ఉంది. యజమానుడు వచ్చాడంట. యజమానుడు అంటున్నాడు తోటమాలితో, నేను 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఈ చెట్టు ఫలిస్తుందేమో, కానీ ఈ చెట్టు ఫలించట్లేదు. ఈ చెట్టు ఉన్న ప్రయోజనం లేదు. ఈ చెట్టు ద్వారా ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి? కాబట్టి ఈ చెట్టును నరికివేయమని యజమానుడు తెలియజేస్తుంటే, ఆ తోటలో పని చేస్తున్న ఆ తోటమాలి యజమానుని ఏడుకుంటున్నాడంట. ఏమని? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశమే, ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశమే, నేను ఆ చెట్టు చుట్టూ ఎరువేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరము ఈ చెట్టు ఫలించిందా మంచిదే, లేదంటే నువ్వన్నట్టుగానే ఆ చెట్టుని నరికివే. ఇక్కడ 2 మాటలు మనకు కనబడతాయి. ఒకటి, ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో వారు రక్షింపబడాలి, వారు ప్రభు దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలని దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. రెండోదిగా, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో, ప్రభు ఆశించినట్టుగా ఎవరైతే ఫలించట్లేదో వారికి కూడా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. రక్షింపబడిన వారికి రక్షింపబడాలని అవకాశం ఇస్తున్నాడు. రక్షింపబడిన వారు సరైన విధంగా ఫలించట్లేదని, వారు ఫలించాలని దేవుడు వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు, ఆ తోట యజమానుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఆ యొక్క తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. రెండోదిగా తోటమాలి దైవ సేవకునికి కూడా సాదృశ్యంగా ఉన్నాడు. మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి. దేవుడు చూస్తున్నాడు. అయ్యో, నా కుమార్తె 2023లో ఫలిస్తుంది అనుకున్నాను, ఫలించలేదు. 2024లో ఫలిస్తుంది అనుకున్నాను, ఫలించలేదు. 2024 కూడా గతించిపోయింది. 2025లో కూడా మనం అడుగు పెట్టాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనున్నట్టుగానే, దేవుడు ఆశిస్తున్నట్టుగానే నువ్వు జీవిస్తున్నావా? దేవుడు కోరుకుంటున్నట్టుగానే నువ్వు ఉంటున్నావా? దేవుడు నీ మీద ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? దేవుడు నువ్వు ఎలాగైతే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో నువ్వు అలాగే ఉండగలుగుతున్నావా? ఒకవేళ 2024 సంవత్సరంలో నువ్వు ఒకవేళ అలా జీవించలేకపోయినట్లయితే, నా దేవుడు, మన దేవుడు ఇదిగో మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం నీవు, నేను, మనమందరము బహుగా ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరంలో ఒక్కరైనా రక్షణ పొందుతారేమో,
ఒక్కరైనా వారి జీవితాలను నాకు సమర్పించుకుంటారేమో అని దేవుడు చూశాడు, ఎదురు చూశాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరు బిడ్డలారా, మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఇదిగో దేవుడు మరొక అవకాశాన్ని ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం అయినా సరే నువ్వు ఉపయోగించుకుంటావా? ఈ సంవత్సరం అయినా సరే ఒక తీర్మానాన్ని దేవుని కొరకు నువ్వు చేస్తావా? లేదంటే 2024 సంవత్సరంలో ఎలాగైతే గడిపేశావో ఈ సంవత్సరం కూడా అలాగే గడిపేవాలని నువ్వు అనుకుంటున్నావా? అన్ని దినాలు నీవి కాదు సుమా, అన్ని రోజులు నీవి కాదు, ప్రతి సమయము నీది కాదు. దేవునికంటూ ఒక సమయం ఉన్నది, దేవునికంటూ ఒక రోజు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనములో ఏముంది? 7వ వచనంలో చూడండి, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాల నుండి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయిందా? ప్రభు దగ్గరికి వచ్చి 5 సంవత్సరాలు అయిందా? ప్రభు దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అయిందా? దేవుడు ప్రతి సంవత్సరం కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి నెల దేవుడు వెతుకుచున్నాడంట. నీలో ఫలము కనపడుతుందా? యేసుప్రభు అంటున్నారు, ఇదిగో మారు మనస్సుకు తగ్గ ఫలాలను మీరు ఫలించండి, నీతి ఫలాలను మీరు ఫలించండి. ప్రభు అంటున్నాడు, ఫలించట్లేదా? దీన్ని నరికివేయి. మత్తయి సువార్త 3:10 ఒకసారి మనం చూద్దాం, అక్కడ ఏముందో. మత్తయి సువార్త 3:10 మనం చదువుకుందాం. వారు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటంటే గొడ్డలి ఎక్కడ ఉంచబడిందంట? ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును. ఎవరు చెట్టు? చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనకి సాదృశ్యంగా ఉంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంది, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును ఇప్పుడే నరికివేయి, అగ్నిలో పడవేయి. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న దేవుడు మనలను బయటికి తీసుకువచ్చాడు. దేవుడు నీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, దేవుడు నీ మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. దేవుడు కోరుకున్నట్టుగా మనము కానీ ఫలించకపోతే దేవుడు ఎక్కడి నుండి అయితే తీసుకువచ్చాడో మరలా నేను అక్కడికి తోసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మారాల్సింది దినాలు కాదు, మారాల్సింది సంవత్సరాలు కాదు, మారాల్సింది నెలలు కాదు. మన జీవితాలు మారాలి, మన మనసు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన బుద్ధి మారాలి, మన చూపు మారాలి, మన మాట మారాలి. రోజుల్లో ఏమి క్రొత్తదనం లేదు. క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుంది, అంతకుమించి ఏమీ లేదు. మారాల్సింది క్యాలెండర్లో డేట్ కాదు, నీవు నేను మనమందరము మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకా సువార్త చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయంకి రండి ఒకసారి.
నేను చదువుతున్నాను చూడండి, 17వ వచనం చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. మంచి చెట్టు ఏమిస్తుందంట? మంచి ఫలాలు ఇస్తుందంట. చెడ్డ చెట్టు కాని ఫలములు ఇస్తుంది. మంచి చెట్టు ఎప్పుడు కూడా చెడ్డ ఫలాలు ఇవ్వదు. దేవుడు నిన్ను నన్ను ఒక మంచి చెట్టు వలె చూస్తున్నాడు. ఏమి రావాలి మనలో నుండి? ఏమి రావాలి? మంచి ఫలములు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మంచి చెట్టువా లేదంటే చెడ్డ చెట్టువా అని ఎలాగ తెలుస్తుందంటే నువ్వు ఫలించే ఫలాన్ని బట్టి తెలుస్తుంది. ఇతరులు నిన్ను చూస్తున్నారు, నువ్వు ఎటువంటి ఫలాలు ఇస్తున్నావు, నీ ఫలాన్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఎస్, ఈమె మంచి చెట్టు, ఈమె ఫలించే చెట్టు, ఫలాన్నిచ్చే చెట్టు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరక వేయబడి అగ్నిలో పడవేయబడుతుందని దేవుని ఒక వాక్యము ఇక్కడ కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలాలు తండ్రి అనే దేవుడు, కుమారుడైన యేసు ప్రభు వెతకడానికి వచ్చినప్పుడు నీలో ఫలము కనబడుతుందా? మంచి ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా? మంచి గుణాలు, మంచి లక్షణాలు, మంచి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? నా యేసు ప్రభు అంటున్నాడు, దేవుని ఒక వాక్యం పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనం చెప్పుకున్నాం, క్రీస్తే మనకి మాదిరి, యేసు ప్రభువే మనకి మాదిరి. ఈ లోకంలో ఎలాగ మాదిరికరమైన జీవితాన్ని జీవించాలో ఆయన జీవించి చూపించాడు. తన అడుగు జాడల్లో మనం నడవాలని మనకి ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మంచి ఫలములు ఫలింపన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు. ఎవరిని తెలుసుకుంటారు? ఇక్కడ దొంగ బోధకుల గురించి రాయబడింది, అబద్ధ ప్రవక్తల గురించి రాయబడింది. వారు గొర్రె చర్మమును వేసుకొని మీ మధ్యలోనికి వస్తారు, కానీ వారి యొక్క మనసు తోడేలు లాంటిది. కాబట్టి ఇక్కడ ప్రవక్తల గురించి, బోధకుల గురించే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరి గురించి, మానవుడి గురించి ఈ లేఖనం ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనం అనుకుంటాం, ఈయన బాగానే మాట్లాడుతున్నాడే, బాగానే ఉంటున్నాడే, బాగా ఉన్నవాడే మనకి ఏం చేస్తాడు? పక్కలో బల్లెంతో ఈ మధ్య నన్ను ఒకడు పొడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరినైతే నమ్ముతామో వారే గోతులు తీస్తారు. ఎవరినైతే ప్రేమిస్తావో వారే నిన్ను దూరం పెడతారు. మనం అనుకోము. నేను మనుషుల్ని అంచనా వేయలేను, మనుషుల్ని ఎప్పుడు కూడా అంచనా. నాకున్న గుణం ఏంటంటే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాను, నన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు ఇంకెక్కువగా ప్రేమిస్తాను. ఎవరు ఏది చెప్పినా నమ్ముతాను. మంచిదే. నేను వారిని అంచనా వేయలేను.
కానీ పాస్టర్ అమ్మ మాత్రం అంచనా వేస్తుంది, వెంటనే అంచనా వేస్తుంది. చాలా సందర్భాల్లో అది నిరూపించబడింది. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం. ఓ ఏం చెప్తుంది ఆ తల్లి చెప్తుంటే నేను అన్నాను, లేదు ఓ గొప్ప తల్లి అమ్మ, గొప్ప ప్రార్థనా పౌరాలు అని చెప్పాను. పాస్టర్ అమ్మ అంతా అంత సీన్ లేదులే అని. 2 వారాలు అయిన తర్వాత నిజంగానే సీన్ లేదని తెలిసింది. అంటే అంచనా వేయలేకపోయాను. పాస్టర్ నేను ఎవరు ఏం చెప్పినా నమ్ముతాను, అంత త్వరగా నమ్మకలే అంటారు. అందుకో ఒక దైవ సేవకు నాకు ఒక మాట ఇప్పుడు చెప్తాడు, అయ్యారు మీరు ప్రేమించండి, మీరు ప్రేమించండి, మీరు ప్రేమించండి, కానీ మోసపోద్దు, నమ్మకండి అంటాడు. మీరు ప్రేమించండి కానీ నమ్మొద్దు అంటాడు ఎవరిని. అది నిజమే అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ మాట. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, ప్రభువా చూడండి 21, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యములోనికి ప్రవేశించును. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం అంతా ప్రభువా 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 అని పిలుస్తున్నావు. సంవత్సరం అంతా నీవే నా దిక్కు అంటున్నావు. సంవత్సరం అంతా నీవే నాకు సహాయకుడు అంటున్నావు. సంవత్సరం అంతా నీవే నాకు పోషకుడు అంటున్నావు. నిజమే, కానీ దేవునికి ఇష్టమైన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావా? ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు కూడా తండ్రి రాజ్యములోనికి ప్రవేశించలేడంట. మరి ఎవరు ప్రవేశిస్తారు తండ్రి రాజ్యంలోనికి? ఎవరైతే తండ్రి చిత్తాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే తండ్రి ఇష్టాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే తండ్రి ఇష్ట ప్రకారంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో నీ ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, తండ్రి యొక్క చిత్తమేదో దాని ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నిద్దాం. హల్లెలూయా. రెండోదిగా, నీకేది ఇష్టమో అది అడగడం కాదు, నీకేది ఇష్టమో అది అడగడం కాదు. దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు అడగాలి. ఏంటంట? దేవుని ఇష్టాన్ని ఎలా తెలుసుకుంటావు నువ్వు? అసలు దేవునికి ఇష్టం ఏంటో నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ బిడ్డల ఇష్టం ఏంటో నీకు తెలియట్లేదా? నీ తల్లిదండ్రుల ఇష్టం ఏంటో బిడ్డలకి తెలియట్లేదా? ఎలా తెలిసింది అది? నీ తల్లికి ఏది ఇష్టమో నీకు తెలుస్తుందా? నీ బిడ్డకి ఏది ఇష్టమో నీకు తెలుస్తుందా? ఎలా తెలుసుకోగలిగావు? చెప్పండి, ఎలా తెలుసుకోగలుగుతున్నారు? ఎలా తెలుసుకోగలుగుతున్నారు? చెప్పండి, గట్టి చెప్పండి. అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా 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 చేసే పనిని బట్టి, ఓహో నా బిడ్డకి ఇది ఇష్టమేమో. అదే విధంగా తండ్రితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తాం, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆయన యొక్క ఇష్టాలు మనకు తెలియాలంటే ఆయనతో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. ఆయనతో మనం మాట్లాడాలి. ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో స్నేహం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఇష్టాలు ఏంటో, ఆయన యొక్క అభిరుచులు ఏంటో మనకు తెలుస్తాయి. అవునంటారా కదంటారా? అదేవిధంగా తండ్రితో మనం స్నేహం చేసినప్పుడు, యేసయ్యతో మనం స్నేహం చేసినప్పుడు, యేసయ్యతో మనం సహవాసం చేసినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో మనం అది అడగగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏది ఇష్టమో అదే నీ మనసులో పెడతాడు ఆయన. హల్లెలూయా. ఈ సీక్రెట్ మీరు గమనించాలి. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనకి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని నీకు ఇష్టమైనట్టుగా నీ హృదయంలో నా యేసే పెడతాడు. హల్లెలూయా. అది నువ్వు అడిగినప్పుడు ఇక్కడ 2 కార్యాలు జరుగుతాయి. 1, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు అడిగావు. 2, నీకు ఇష్టమైంది కూడా నువ్వు ఆయన యొద్ద నుండి
పొందుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారికి కావాల్సింది వారు అడిగారు. వారికి కావాల్సింది వారు అడిగారు, ప్రభువును శోధించారు. దేవుడు వారికి కావాల్సింది ఇచ్చాడు. కానీ వాక్యం అంటుంది వారికి తృప్తి కలగలేదంట. ఏంటంట? తృప్తి కలగలేదు. దేవుడి ఇష్టాన్ని అడిగి పొందుకున్నప్పుడు మానవునికి ఏం కలుగుతుంది? తృప్తి కాదండి, సంతృప్తి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన జీవితంలో గడిచిపోతున్నాయి. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోండి, తండ్రి కుడి పార్శ్వంలో ఉండి ఒక తోటమాలి వలె ఆయన నీ గురించి నా గురించి ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర సమయం అడుగుతున్నాడంట. ప్రభువా, తండ్రి, ఇంకొక సంవత్సరం నా బిడ్డకి అవకాశం అయ్యా, ఇంకొక సంవత్సరం నా బిడ్డకి అవకాశం అయ్యా. ఇదిగో వారితో నేను మాట్లాడతానయ్యా. ఇదిగో నా దాసుని ద్వారా నా దాసుని నేను బలపరిచి, నా దాసునిలో, నా సేవకుడిలో నేను ఉండి, ఇదిగో వారికి గొప్ప వర్తమానాన్ని నేను అందిస్తాను, వారితో మాట్లాడతాను. ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇయ్యో. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘములో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వర్తమానాలను అందిస్తున్నాడు. అవి మనం అంగీకరించాలి, స్వీకరించాలి. మన హృదయం అనే తలుపు తెరవబడాలి. విన్నది విన్నట్టుగా వదిలేయడం కాదు, విన్నది విన్నట్టుగా మర్చిపోవడం కాదు, విన్నది విన్నట్టుగా ఇది నాకు కాదులే అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీలో ఫలములు కనపడవు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం కూడా వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయం అనే పొలములో నాటుతున్నాడు. ఫలిస్తున్నావా? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? రాతి నేలన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? రోడ్డు పక్కన పడ్డాయి. కాకులు, పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. నీ వాక్యం ఎక్కడ? నీ వాక్యం అనే విత్తనాన్ని దేవుడు నీ హృదయంలో విత్తుతుంటే నువ్వేం చేస్తున్నావు? నా హృదయం ఖాళీగా లేదయ్యా, పక్కన వేస్తున్నావు. దాన్ని ఎవడొచ్చి చుట్టుకుపోతున్నాడు? ఆ వాక్యాన్ని సాతానుడు ఎగురుకుంటూ వచ్చి పట్టుకుపోతున్నాడు. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయంట. కొన్ని దినాలు బాగానే ఎదుగుతున్నారు, కానీ ముండ్ల తప్పులు ఏం చేసి అణిచివేయడం వలన, అంటే ఈ లోకపు విచారణ, ఈ లోకపు ఆశ, ఈ లోకపు కోరికలు వారిలో మరలా కలిగి ఫలించింది చాలే, ఇంక నేను ఫలించలేను అని మరలా లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరండి? అయ్యో, ప్రభు జీవితం యేసుతో బ్రతకడం అంటే చాలా ఈజీ అనుకున్నానండి, యేసయ్యలో ఉండడం అంటే చాలా సులువు అనుకున్నానండి, ఇంత కష్టమని నేను అనుకోలేదే. అబద్ధాలు ఆడకూడదు అంటున్నారు, బూతు మాటలు ఆడకూడదు అంటున్నారు, మోసం చేయకూడదు అంటున్నారు, సినిమాలు చూడకూడదు అంటున్నారు, పాపము చేయకూడదు అంటున్నారు, దొంగతనం చేయకూడదు అంటున్నారు, త్రాగకూడదు అంటున్నారు, గుటకాలు కైనీలు తినకూడదు అంటున్నారు. ఇవన్నీ నా వల్ల కాదే. గనుక నేను యేసయ్యని వెంబడించలేను అని వాటికి బానిస అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లోకంలో లేరు? వాటికి బానిస అయిపోయి ప్రభు దగ్గరికి వచ్చి ఇంక మా వల్ల కాదు అని ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ కొన్ని విత్తనాలు మాత్రమే ఎక్కడ పడ్డాయంట? మంచి నేలను పడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొన్ని మంచి విత్తనాలు మీరే. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ కొన్ని మంచి విత్తనాల్లో కూడా కొన్ని చెట్లు తక్కువగా ఫలాలు ఇస్తాయి, కొన్ని చెట్లు ఎక్కువగా ఫలాలు ఇస్తాయి. దేవుడు మీరు ఫలించండి అని అనలా, ఏమన్నాడు? బహుగా ఫలించండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం దేవుడు అనుకున్న దానికన్నా, దేవుడు ఊహించిన దానికన్నా, లేదంటే నీ దైవ సేవకుడు నీ మీద అనుకున్న దానికన్నా రెండంతలుగా నీవు, నేను, మనమందరము కూడా ఫలించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దేవుని ఒక వాక్యం అంటుంది, తండ్రి అంటున్నాడు, ఎందుకు ఈ నేల వ్యర్థమైపోతుంది, తీసిపారే ఈ మొక్కని, తీసిపారే ఈ చెట్టుని అంటే, యేసయ్య అంటున్నాడు, తండ్రి ఒక్క సంవత్సరం ఇయ్యయ్యా, ఒక్క సంవత్సరం ఇయ్యయ్యా, నా బిడ్డ తెలియక తప్పిపోయిందయ్యా, తెలియక దూరం అయిపోయిందయ్యా, తెలియక ఆగిపోయిందయ్యా, ఒక్క అవకాశం ఇయ్యయ్యా నా బిడ్డకి. నా బిడ్డ కోసమే కదా నేను రక్తాన్ని కార్చాను, నా బిడ్డ కోసమే కదా నేను కొరడా దెబ్బలు తిన్నాను, నా బిడ్డ కోసమే కదా నేను చనిపోయాను, ఆ బిడ్డ కోసమే కదయ్యా నేను ఈ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వెళ్ళిపోయాను, ఆ బిడ్డ కోసమే కదయ్యా మొక్క మీద ఉమ్ము వేయించుకున్నాను, ఆ బిడ్డ కోసమే కదయ్యా పిడుగుతులు గుద్దించుకున్నాను, ఆ బిడ్డ కోసం కదయ్యా 39 కొరడా దెబ్బలు తిన్నాను, ఆ బిడ్డ కోసమే కదయ్యా ప్రజలు నన్ను నిందించిన, అవమానించిన వాటినన్నిటిని తట్టుకొని నిలబడ్డాను. ఆ బిడ్డే దూరం అయిపోతే నేను ఎలా తట్టుకుంటానయ్యా? ఆ బిడ్డే నాకు దూరం అయిపోతే నేను అసలు బ్రతకగలనా? తండ్రి ఒక్క అవకాశం ఇయ్యయ్యా అని యేసయ్య ప్రతిరోజు కూడా నీ కోసం, నా కోసం తండ్రి ఎదుట బ్రతిమాలుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్క సాతానుడు వాడు రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. సాతానుడు ఎక్కడ చూసినా బలమైన దుర్గములను స్థాపించి ఉన్నాడు. మనం యేసయ్యను గెలిపించేది చాలా తక్కువ సార్లు, ఎక్కువ సార్లు మనం ఎవరిని గెలిపిస్తున్నామంటే నీకు తెలియకుండానే నువ్వు సాతాన్ని గెలిపిస్తున్నావు, నీకు తెలియకుండానే నువ్వు సాతానికి నీ బలహీనతను అందిస్తున్నావు, నీకు తెలియకుండానే సాతానికి నువ్వు ఆయుధాన్ని ఇస్తున్నావు. సాతానుడి యొక్క తలను నా యేసయ్య చెతుక్కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను యొక్క తలను నా యేసయ్య ఎప్పుడో చెతుక్కొట్టాడు, కానీ మనము మాత్రం సాతాన్ని ఎదిరించలేకపోతున్నాం. వాడికి ఎప్పుడు కూడా మనం లొంగిపోతూనే ఉన్నాం. నువ్వు సాతానుడికి లొంగిపోతున్న ప్రతిసారి, సాతానుడి యొక్క ఉచ్చులో పడుతున్న ప్రతిసారి కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గుండె పగిలిపోతుంది అక్కడ. ఇదేనా నువ్వు ఫలించేది? ఒకసారి నువ్వు రివైండ్ చేసుకో. 2024 సంవత్సరం నీ జీవితంలో ఎలా గడిచింది? నువ్వు ఎన్ని ఫలాలు ఫలించావు? ఎంత నమ్మకంగా జీవించావు? ఎన్నిసార్లు నమ్మకంగా ప్రభు సన్నిధికి వచ్చావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ మర్చిపోయింది. 2024 సంవత్సరం నీ జీవితంలో ఎలా గడిచిందో నాకు తెలియదు, వాటిని మర్చిపో. ఆ సంవత్సరాన్ని ఇంకా ఒకవేళ 2024 సంవత్సరం నీ జీవితంలో ఒక చేదుగా మిగిలిపోయిందా, ఒక విషాదకరంగా మిగిలిపోయిందా, మర్చిపో. దాన్ని జ్ఞాపకం చేసుకోక ఈ దినాన్ని నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఈ 2025 నేను నీ కోసం బ్రతుకుతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 40 దేవుడు 2024లో ఎవరైతే ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా జీవించలేకపోయావా, అనుకున్నట్టుగా నువ్వు ఫలించలేకపోయావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను
తలంచుకొనుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, గతించిపోయిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు గత కాలంలో నువ్వు ఎలా జీవించావో అవి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. 19, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడే ఏంటంట, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మునుపటి కాలాన్ని లేదంటే గత సంవత్సరాన్ని మీరు మర్చిపోండి, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో ఈ సంవత్సరం మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే, నన్ను అత్తుకున్నట్లయితే, నాతో స్నేహం చేసినట్లయితే, నాకు మీరు సమయాన్ని ఇచ్చినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను మీ జీవితంలో చేయబోతున్నాను. ఇప్పుడే దేవుడు అంటున్నాడు. 1 నెల రోజులు రా, తర్వాత ఆలోచిస్తాను, లేకపోతే 6 నెలలు రా, తర్వాత అనట్లే. ఇప్పుడే, ఒకవేళ ఈ రోజే, ఈ క్షణమే నువ్వు తీర్మానం చేసినట్లయితే, ఇప్పుడే అది నీ జీవితంలో కార్యము జరగబోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, తప్పిపోయిన వారులారా, దేవునికి దూరం అయిపోయిన వారులారా, అన్నిటిని మీరు విడిచిపెట్టండి, అన్నిటిని మీరు మర్చిపోండి, దేవుని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవునితో ఒక్క మాట, ప్రభువా నువ్వు ఆశించినట్టుగా నేను గత సంవత్సరం జీవించలేకపోయాను. నన్ను ప్రేమించి యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా నన్ను ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని నా జీవితంలో నువ్వు నాకు ఇచ్చావు గనక, ఇదిగో నేను నీతో తీర్మానం చేస్తున్నాను, ఈ సంవత్సరము, ఈ దినము నుండి ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తాను. హల్లెలూయా అని ఈ మాట మనం చెప్పగలిగినట్లయితే, దేవుడు ఇప్పుడే ఈ రోజు నుండే తన పనిని, తన కార్యమును నీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించటం వలన పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు. దాని వలన మనము ఆయనకి శిష్యులుగా మనము ఉండగలుగుతాం. నీటి కాలువలో ఎవరను నాటబడిన చెట్టు ఎలాగైతే ఎండిపోదో, దేవుని మందిరానికి వస్తున్నవారు, దేవుని వాక్యాన్ని వింటున్నవారు, దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని వారి హృదయంలో నాటుకున్నవారు ఎప్పటికీ కూడా ఎండిపోరు. వారు ఎప్పుడు కూడా ఫలాలిచ్చే చెట్టుగానే ఉంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య ప్రతిరోజు కూడా ఆయన బ్రతిమాలుకుంటున్నాడు తండ్రికి, అయ్యా నా బిడ్డలకు ఒక అవకాశాన్ని. ఆ 2024 సంవత్సరంలో ప్రభు మన పక్షాన్ని తండ్రికి జ్ఞాపకం చేసుకున్నాడు, బ్రతిమాలుకున్నాడు గనక మరొక నూతన సంవత్సరాన్ని, నూతన దినాన్ని, మరొక అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఒకవేళ 2024లో గడిపేసినట్టుగానే నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా తిరిగేస్తాను, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను, నా ఇష్టం, నా జీవితం అని నువ్వు అనుకుంటే, మరొక సంవత్సరం నీ జీవితంలో ఉందో లేదో ఎవరు చెప్పలేరు తల్లి. మరొక రోజు నీ జీవితంలో ఉందో లేదో ఎవరు చెప్పలేరు తల్లి. యేసయ్య అయినా ఎంత బ్రతిమాలుకుంటాడు, బ్రతిమాలి 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 బ్రతిమాలి. ఏ ఒక్క రోజు ఒకళ్ళ బ్రతిమాలను మానేశాడు అనుకో, అదే మన జీవితంలో చివరి రోజు, అదే మన జీవితంలో చివరి రోజు. ఒకవేళ అప్పటికి నువ్వు క్షమించబడకపోతే, అప్పటికి నీ పాపాన్ని ఒప్పుకోకుండా ఉండుంటే, అప్పటికి ఇంకా నీ మారు మనసు పొందకుండా ఉండుంటే, అప్పటికి ఇంకా రక్షణ తీసుకోకుండా ఉండుంటే, అప్పటికి ఇంకా నీటి బాప్టిజం తీసుకోకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? చెట్టు నరక వేయబడింది, నరక వేయబడిన చెట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది? అప్పుల్లా పొయ్యిలోకి వెళ్ళిపోద్ది, అంటే అగ్నిలో. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్నిలోకి వెళ్ళిపోవడానికి అగ్నిగుండాన్ని దేవుడు మన కోసం చేసింది నో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా నువ్వు అనుకున్న దానికన్నా నేను ఎక్కువగా ఫలిస్తాను, నాకు కృప చూపించయ్యా, నాకు కృప చూపించు. అక్కడ ఆ తోటమాల అంటున్నాడంటే, ప్రభువా దానికి కావాల్సిన ఎరువు ఏంటంటే, పంటకి ఏం కావాలి? ఎరువు వేయాలి. ఊరియా వేస్తుంటారు వరాలకి, నాగార్జున ఊరియా అని జల్లుతూ ఉంటారు.
తర్వాత స్ప్రే చేస్తుంటారు, రకరకాల రసాయనాలు జల్లుతూ ఉంటారు పురుగు పట్టకుండా, మంచి కాపు రావాలని నీరు వేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కొబ్బరి చెట్లకి ఉప్పు పసుపు కూడా వేస్తూ ఉంటారు, పెంట వేస్తూ ఉంటారు. నీకు అది ఎక్కడ దొరుకుతుందా ఎరువు? ఆ నీరు ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరుకుతుందా? ఆత్మఫలాలు ఫలించడానికి ఎరువు, అయ్యా మార్కెట్లోకి అయ్యా నేను ఆత్మఫలాలు ఫలించాలనుకున్నాను, 1 కేజీ ఎరువు అంటాడు, ఇస్తాడా? ఎక్కడ దొరుకుతుందా ఎరువు? ఇదిగో ఎక్కడ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికే నువ్వు ఖర్చు పెట్టక్కర్లే, డబ్బు ఖర్చు పెట్టక్కర్లే. ఆదివారం 1 గంట సమయం దేవునికి ఇస్తే చాలు, నీకు కావాల్సిన ఎరువు దొరికేద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా మనం ఇవ్వమే, ఆ సమయం కూడా మనం ఇవ్వం. రాత్రి మీరు వెళ్ళిపోయిన తర్వాత చివరి రోజు నేను 2 గంటల నుండి 5 గంటల వరకు చేయలేదు ప్రార్థన. 2 గంటల నుండి 4:30 గంటలు, అంటే 2:30 గంటలు మరలా నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని తర్వాత పడుకున్నాను. మరలా 7 గంటలకు లెగిసా. తర్వాత నేను ఫీల్ అయ్యాను, అయ్యో అరగంట మిస్ అయిపోయింది, 5 వరకు చెయ్యాలి, ఇదేంటి 4:30కే ముగించేసానని నేను బాధపడ్డాను. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు నేను జ్ఞాపకం చేసుకున్నా. తర్వాత ఈ సంవత్సరం రాబోయే 12 నెలలు 52 వారాలు 365 రోజులు నా జీవితంలో ఎలాగ జరగబోతుంది, ఎలా ముందు ప్రతిదీ కూడా దేవుని చేతులకి అప్పగించి నేను దేవుణ్ణి స్తుతించాను. హల్లెలూయా. రాత్రి మీలో చాలామందికి చెప్పాను, మీరు పడుకునే ముందు కనీసం కొన్ని నిమిషాలైనా సరే మీరు మీ పడక మీద ప్రార్థన చేసిన తర్వాతే నిద్రలోకి వెళ్ళమని చెప్పాను. ఎంతమంది చేశారు అలాగే? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలోనే కాదు, నేను నమ్ముతున్నాను ఈ 2025వ సంవత్సరం దేవుడు మన సంఘం పట్ల కూడా ఒక నూతన క్రియ జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు బహుగా ఫలించటం వలన పరలోకమందు నా తండ్రి మహింపరచబడును. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో ప్రభా, మంచి ఫలాలు ఫలించేవారుగా మేము ఉండాలని మీరు మా యొద్ద నుండి ఏదైతే కోరుకుంటున్నారో, ఆశిస్తున్నారో, అందుకు తగ్గట్టుగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం ఒక కేక్ కటింగ్ చేద్దాం. తర్వాత